సో హాయ్ గైస్, రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన ఓటీటీ లిస్ట్లో నా ఫేవరెట్ రికమెండేషన్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. ఇవే కాకుండా ఇంకో 2 బెస్ట్ సజెషన్స్ కూడా మీకు ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ వన్, ద గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ గారి రైటింగ్స్ నుంచి వచ్చే ప్రెమిస్లు ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటాయి. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా వాడకుండా ఆ ఉన్న 4-5 క్యారెక్టర్స్ నుంచే స్టోరీ రన్ చేసుకుంటూ వస్తారు. క్యారెక్టరైజేషన్స్తో చెప్పే కథ కాబట్టి ఫాస్ట్గా అటాచ్ అవ్వగలుగుతాం. చీలాసో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి గర్ల్ ఫ్రెండ్ అయితే అంత డీప్లీ వర్క్ అవ్వలేదు, కానీ ఓటీటీలో కాబట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి, రాహుల్ గారి సిన్సియర్ ఎఫర్ట్స్ గురించి ఒకసారి రిలాక్స్గా చూసేయచ్చు. ట్రైలర్ని కాంప్లికేటెడ్గా కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్లో ఏదైనా కొత్త కథ చెప్తారేమో అనుకున్నా, కానీ సింపుల్ స్ట్రైట్ ఒక టాక్సిక్ రిలేషన్ స్టోరీ ఎలా ఉంటుందో చెప్పారు. మొదట్లో బాగానే నడుస్తుంది, బట్ గ్యాప్ వచ్చినప్పటి నుండి హీరో సైడ్ రియాలిటీ బయటపడుతుంది. గర్ల్ సైడ్ ఎమోషన్ బలంగా తగిలేలా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ ఆమె క్యారెక్టరైజేషన్ డంబ్గా అయిపోయింది. చదువుతుంది పీజీ, బట్ బిహేవ్ చేసేది ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో. ఎనీవేస్, ఇలాంటి డ్రాబ్యాక్స్ అన్ని పక్కన పెడితే ఈ సినిమాలో ఒక హానెస్ట్ అటెంప్ట్ ఉంటుంది. క్లైమాక్స్ పంచ్ ఇంపాక్ట్ ఇచ్చింది, డైలాగ్స్ వర్క్ అయ్యాయి. నాకైతే ఓవరాల్ నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. నో 18+ స్టఫ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. పల్లెటూరులో స్టూడియో నడుపుకుంటూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన ఒక మెమొరీ చిప్ని ఎక్కడో దొబ్బెట్టేస్తే కస్టమర్కి అది చెప్పుకోలేక మన హీరో పడే అవస్థలు ఏంటనే ఒక ఫన్ విత్ ఇంట్రెస్టింగ్ పాయింట్ని 100 మినిట్స్లో చాలా నీట్గా మొఖాలు చూస్తేనే ఓన్ చేసేసుకునే రిఫ్రెషింగ్ ఫేసులతో సీన్ టు సీన్ భలే అందంగా నెరేట్ చేస్తారు. హీరో హీరోయినే కాకుండా కథను ముందుకు తీసుకెళ్ళి ఇంకో 2 జంట ఉంటుంది. అందులో మంగిపూడి ఆనంద్ క్యారెక్టర్ చేసిన నరేంద్ర రవి స్లాంగ్, అతని యాక్టింగ్ చాలా ఇన్నోసెంట్గా ఉంటాయి. నాకు భలే నచ్చింది అతని క్యారెక్టర్. హీరోయిన్ రోల్ని జస్ట్ లవ్ స్టోరీగా వాడుకుంటారు అనుకున్నా, బట్ అలా చేయలేదు. ఇలా సినిమాలో ఒక 6-7 క్యారెక్టర్స్ ఉంటాయి. కథ మొత్తం వీళ్ళ మీద వెళ్తుంది. కనబడే ప్రతి పాత్ర కూడా లీడ్ రోల్లానే ఉంటుంది, కానీ ఇతను హీరో కాబట్టి ఎక్కువ అటెన్షన్ ఇతనికి ఇద్దామని ఇంటెన్షన్ డైరెక్టర్గా అస్సలు లేదు. చూస్తున్నంతసేపు మనకు తెలిసిన కథని విజువల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నామన్న ఫీల్ వస్తుంది తప్ప ఇది ఒక సినిమానే 3 మూవీలోకి వెళ్ళిపోయిన 10 నిమిషాల్లో మర్చిపోతాం. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి. నో అడల్ట్ కంటెంట్, G5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, కుట్రం పురిందావన్. ఈ కథ స్టార్ట్ అవడమే ఒక హార్డ్ హిట్టింగ్ క్రైమ్తో స్టార్ట్ అవుతుంది. ఇది కొన్ని రోజుల్లో రిటైర్ అవబోతున్న భాస్కర్ అలియాస్ పశుపతి గారి మెడకు చుట్టుకుంటుంది. అసలు ఏం జరిగింది, భాస్కర్ ఏం చేయబోతున్నాడు, తను అసలు ఏం చేశాడు, కానిస్టేబుల్ రోల్ ఏంటి, చిన్నపిల్లల కిడ్నాప్ ఏంటి, టోటల్ ఈ పాయింట్స్ అన్ని జస్ట్ 7 ఎపిసోడ్స్లో చూపిస్తే స్టార్ట్ చేసి సింగిల్ సిట్టింగ్లో లేపేసా. అంత టైట్గా ఉంటుంది నెరేషన్. ఇది ఇన్వెస్టిగేషన్ కన్నా ప్రొటాగనిస్ట్ పడే ఇంటర్నల్ ఎమోషన్ మీద ఎక్కువ ఫోకస్ కాబట్టి పెర్ఫార్మెన్స్తో పని ఎక్కువ ఉంటుంది. అందుకే ఇమ్మీడియట్గా ఫేస్ చూస్తే మనం కనెక్ట్ అయిపోయేలాగా పశుపతి గారిని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఆయన సైడ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అతను పడే బాధ, టెన్షన్, ప్రతి ఎమోషన్ డీప్గా టచ్ అవుతాయి. రైటింగ్ సైడ్ జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఆ థ్రిల్లర్ మూడ్ని సెట్ చేసేస్తారు. మధ్యలో స్క్రీన్ ప్లే కొంచెం డిప్ అవుతుంది, బట్ క్లైమాక్స్ ఎపిసోడ్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్లు, క్లైమాక్స్లో రివీలింగ్, ఇంటెన్స్ క్యారెక్టర్స్, మిస్టరీ, సస్పెన్స్, చూడడానికి సింపుల్గానే ఉన్న నెరేషన్కి ఫ్లాట్ అయిపోతాం. నైట్ టైం సినిమాటోగ్రఫీ, సౌండింగ్ చాలా బాగుంటుంది. నో అడల్ట్ కంటెంట్, సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. నెంబర్ 4, స్టీఫెన్. జనరల్గా మర్డర్ మిస్టరీస్ అంటే వరుసగా క్రైమ్స్ జరిగి ఇన్వెస్టిగేషన్తో క్రిమినల్ చివరిలో రివీల్ అవుతాడు కదా, కానీ ఇందులో స్టీఫెన్ క్యారెక్టర్ నేనే క్రిమినల్ అని ఒప్పుకున్న తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. వాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, మోటివ్ ఏంటి, ట్రామా ఏంటి, ఇదంతా 1 by 1 రివీల్ చేసుకుంటూ వస్తారు. లాస్ట్ 10 మినిట్స్ వరకు స్టీఫెన్ని చూస్తే కొంచెం కన్సర్న్ వచ్చింది, బట్ ఆ లాస్ట్ 10 మినిట్స్ చూసాక అప్పటి వరకు ఉన్న పర్స్పెక్టివ్ అంతా చేంజ్ అయిపోయి మైండ్ దొబ్బేసింది నాకు. ఎక్సలెంట్ ట్విస్ట్. దీంతో పాటు క్లిఫ్ హ్యాంగర్ ఒకటి ఇచ్చి సెకండ్ పార్ట్కి కంటిన్యూ బోర్డు కూడా వేశారు. ఒక్క క్యారెక్టరైజేషన్ మీద కంప్లీట్ 2 గంటల కథని చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు. ఇలాంటి థ్రిల్లింగ్ ప్రొసీడింగ్స్ మీరు ఎప్పుడూ చూసుండరు. స్టీఫెన్ రోల్ చేసిన గౌతమ్ని నేను ఇదివరకు ఏ మూవీలో చూడలే. ఎవ్రీ ఫ్రేమ్లో నాకు 3 మూవీలో ధనుష్ గారిలో కనిపించాడు. వెరీ గుడ్ యాక్టర్, ప్రొఫెషనల్ సైకోలాగా ఎరగదేస్తాడు. అతనికి పేరెంట్స్గా నటించిన వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఈ మూవీ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ స్టైల్, సౌండ్ డిజైన్ మంచి అసెట్. హెడ్ఫోన్స్ పెట్టుకొని చూడండి. నో అడల్ట్ కంటెంట్, బట్ రక్తపాతం ఎక్కువ ఉంటుంది. అలానే డిస్టర్బింగ్ విజువల్స్ ఏముండవు, మిస్ అవ్వకండి. తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ది మ్యానిపులేటెడ్. కొరియన్ థ్రిల్లర్స్ అంటేనే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది. రన్ టైం ఎక్కువైనా కూడా వాళ్ళ ప్రెజెంటేషన్కి స్టిక్ అయిపోయి చూడగలుగుతాం. వీళ్ళు కథలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కానీ వావ్ అనాల్సిందే. అలాంటి వన్ ఆఫ్ ద వావ్ థ్రిల్లరే ఈ మ్యానిపులేటెడ్. ఒక ఆర్డినరీ మెన్ని క్రిమినల్లా ఫ్రేమ్ చేసి జైల్లో పడేస్తారు. తన వాళ్ళంతా వదిలి వెళ్ళిపోతారు. అది తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుందామనే స్టేజ్ నుంచి ఎలా సెట్ బ్యాక్ అయ్యాడు, నెక్స్ట్ ఎలాంటి థ్రిల్లింగ్ మ్యాటర్స్ జరిగాయి అనేది సిరీస్ ప్లాట్. ఇది ఒక సస్పెన్స్ లైన్ నుంచి ఎమోషనల్కి, దెన్ నెవర్ గివ్ అప్ టు రివెంజ్ మూడ్లోకి షిఫ్ట్ అవుతుంది. 12 ఎపిసోడ్స్ 11 అవర్స్ అంటే ఉందని స్టోరీ డ్రైవ్ చేయడానికి అస్సలు టైం తీసుకోలేదు. వితిన్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే లీడ్ క్యారెక్టర్కి స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోతాం. 6 ఎపిసోడ్స్ వరకు నాకు విపరీతంగా నచ్చింది, బట్ అక్కడ నుంచి స్టోరీలో హీరో విలన్ ఫేస్ ఆఫ్ పెట్టేసి యాక్షన్ కంటిన్యూ చేసేయడం వల్ల రెగ్యులర్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది.
దానివల్ల థ్రిల్స్ మిస్ అయిపోయాయి, కొంచెం డిసప్పాయింట్ అయినా. బట్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. మిస్ అవ్వద్దు, హులు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందంట, బట్ ఇది ఇండియాలో లేదు. అందుకే నేను నా టాలెంట్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకొని చూసాను. నెంబర్ 6 ఇట్ వెల్కమ్ టు డ్యారీ. అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి వీక్లీ రిలీజ్ అవుతున్న ఈ హారర్ సిరీస్ డిసెంబర్ 12కి లాస్ట్ ఎపిసోడ్తో ఎండ్ అవబోతుంది. మీరు ఇట్టి చాప్టర్ 1 and 2 మూవీస్ చూస్తే కనుక ఇది దానికి ప్రీక్వెల్. న్యూ కామర్స్ అయితే ఇది స్టార్ట్ చేసి దాని మూవీస్ చూడండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఎక్స్ట్రా షాక్స్ ఉంటాయి ఇందులో. సిరీస్ విషయానికి వస్తే ఈ స్టోరీ 1960s టైమ్ లైన్లో డ్యారీ టౌన్లో జరుగుతుంది. 27 ఏళ్ళకు ఒకసారి వచ్చి దాని ఆకలిని తీర్చుకున్న ఏన్షియంట్ ఈవిల్ ఎంటిటీ ఇట్ సైకిల్ని మిలిటరీ ఫోర్స్ వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం డిస్టర్బ్ చేస్తారు. అది బయటకు వస్తుంది. ఇది సప్లాట్ అయిన మెయిన్ కథలో బాయ్ మిస్సింగ్, ఇట్ ఆరిజిన్, దాని క్లౌన్ రూప్ ఎలా వచ్చింది, రాసిజం, 1989 లోజర్స్ క్లబ్ ఫ్యామిలీ కనెక్షన్, ఇవన్నీ ఈ సిరీస్లో చూడొచ్చు. వింటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కానీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఇది. ముఖ్యంగా భయపెట్టే టెరిఫింగ్ సీన్స్ ఉంటాయి. అది డిస్టర్బింగ్ అనాలా లేక వెల్ ఎగ్జిక్యూటెడ్ అనాలా, మైండ్లో మాత్రం చాలాసేపు ఆ విజువల్స్ ఉండిపోతాయి. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లోనే 10 minutes ఇంట్రడక్షన్ చూడండి, మీకు అర్థమవుద్ది. డెఫినెట్గా వాచబుల్ సిరీస్ ఇది. ఈచ్ ఎపిసోడ్లో కొంచెం ల్యాగ్ పోర్షన్స్ ఉంటాయి, బట్ మీ అటెన్షన్ అయితే తీసుకుంటుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్. తెలుగులో లేదు, ఫ్యూచర్లో రిలీజ్ చేయొచ్చు. ప్రజెంట్ ఇంగ్లీష్లో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 మోబియస్. మన సబ్స్క్రైబర్స్ చూడమని చెప్తే దీన్ని చూశాను. థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్. నాకు చాలా బాగా నచ్చింది. టైం లూప్ అనే కాన్సెప్ట్లో ఒక ఇంటెన్స్ సైఫై థ్రిల్లర్ డ్రామా ఎక్స్పీరియన్స్ చేశా. యాక్చువల్గా టైం లూప్ అంటే మనకు ఐడియా ఉంటుంది, 24 hours వెనక్కి వెళ్ళి మనకు నచ్చినట్టు డే డిజైన్ చేసుకోవడం. ఇందులో కూడా సేమ్ ప్యాటర్నే, కానీ ఆ టైం లూప్కి కొన్ని యూనిక్ రూల్స్ ఉంటాయి. ప్రతిరోజు వెనక్కి వెళ్ళిపోదాం అంటే కుదరదు. కొన్ని పర్టికులర్ డేస్కి ఈ లూప్ వర్క్ అవుద్ది. ఆ లూప్ డేలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మార్చొచ్చు, లేదంటే అలా కామ్ అయిపోవడమే. ఇందులో జస్ట్ 5 ఛాన్సెసే ఉంటాయి. నువ్వేం మార్చాలన్నా ఆ 5లోనే చెయ్యాలి. మిస్ అయితే లూప్ మళ్ళీ వర్క్ అవ్వదు. ఇదంతా మీకు బేసిక్ ఐడియా కోసమే చెప్పా. సిరీస్ చూస్తున్నప్పుడు ఈ లూప్లో ఇన్డెప్త్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. కాకపోతే ఇది అందరికీ వర్క్ అవుద్దని చెప్పలేను, ఎందుకంటే ఈ లూప్ కాన్సెప్ట్లో డే అస్తమానం రివాల్వ్ అవుతుంది కాబట్టి కొంతమంది బోర్ ఫీల్ అవ్వచ్చు. కానీ స్క్రీన్ ప్లేతో ఎప్పటికప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ని కొత్తగా ప్రజెంట్ చేస్తుంటారు. సో మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. అండ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, నెరేషన్ కాంప్లికేటెడ్గానే ఉంటుంది. బట్ వన్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఈ డ్రాబ్యాక్స్ ఏమీ కనిపించవు. టెక్నికల్గా సిరీస్ మాత్రం బేబత్సం. ఖచ్చితంగా చూడండి. అప్రాక్సిమేట్లీ 12 hours రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. అండ్ ఇంకా లాస్ట్ వన్ మౌస్. పైన నేను చెప్పిన మోబియస్ కన్నా ఇది డబుల్ రన్ టైం ఉంటుంది. బట్ ఐ ప్రామిస్, ఈ సిరీస్ చూసారంటే ఖచ్చితంగా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోద్ది. అంత పొటెన్షియల్ ఉంటుంది ఈ సిరీస్కి. ప్లాట్ చాలా సింపుల్. 25 years బ్యాక్ ఒక సైకో హత్యలు చేస్తాడు. వాడిని ఇమీడియట్గా పట్టుకొని జైల్లో వేసేస్తారు. కొన్నాళ్ళకి మళ్ళీ అలాంటి హత్యలు జరుగుతాయి. సో ఈ క్రిమినల్ ఎలా పట్టుకున్నారు, వాడి మోటివ్ ఏంటి అనేది సిరీస్లో చూడొచ్చు. జనరల్గా సైకో అంటే ఎలా అవుతారు, సొసైటీలో జరిగే ఇష్యూస్ వల్ల, వాడి పర్సనల్ పెయిన్ వల్ల అది వైలెన్స్గా కన్వర్ట్ అయ్యి మనుషులు చంపడమే కదా మనకి తెలుసు. కానీ ఇందులో పుట్టడమే సైకో జీన్స్తో పుట్టడం, అలాంటి వాళ్ళని చంపేయచ్చని అఫీషియల్ ఆర్డర్స్ రావడం నాకు చాలా ఫ్రెష్ కాన్సెప్ట్లో అనిపించింది. చాలా ఇంప్రెసివ్ స్టోరీ టెల్లింగ్. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అయితే మన కళ్ళ ముందు ఇలాంటి సినారియో జరిగితే ఎలా ఉంటుందో ఆ రియలిస్టిక్ ఫీల్ తీసుకొస్తారు. నిజంగా స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్తో ఒక ఆట ఆడేసుకుంటారు. ఎమోషన్ కూడా చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ సిరీస్కి వేరే అభిమానులు ఉన్నారు. 20 episodes మోర్ దాన్ 20 గంటల రన్ టైం చూసి భయపడద్దు. ఏదోలా ఫస్ట్ 5 episodes చూడండి, ఆటోమేటిక్గా 5th episode నుంచి మీరే చూసేస్తారు. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఈ లిస్ట్ అన్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.